మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే మాత్రం ఉద్యోగాల కోసం నిరీక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఈరోజు కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం భారీ ర్యాలీకి అయితే చేరుకొని ఈరోజు కలెక్టరేట్ ముట్టడి జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులకి అయితే మాత్రం ఇంతవరకు జరిగినటువంటి ఈవెంట్స్ కానీ ఇంతవరకు కండక్ట్ చేయలేదు. దాంతోపాటు ఏదైతే హోంకోర్టు రిజర్వేషన్ కూడా ఇంతవరకు కూడా కనీసం ఎటువంటి స్పందన లేకుండా అయితే నిమ్మక నీరెత్తినట్టయితే ఉంటున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీ ఆవేదన ఏంటి, ఎందుకు ఈ రోజు ఇంత భారీ అయితే వచ్చే చెప్పండి. 2022 జనవరిలో నోటిఫికేషన్ వచ్చిందండి. వచ్చిన నుంచి ఇప్పటికి అప్పుడు ఈ ప్రిలిమ్స్ అయ్యాయి, ఈవెంట్స్కి డేట్లు ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు, హోంగార్డ్ రిజర్వేషన్స్ అన్నారు. 2 సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాం. ఇంకెంతకాలం చదవాలి? హోంగార్డ్ రిజర్వేషన్స్ కేసు క్లియర్ చేయండి, మాకు ఈవెంట్స్ పెట్టండి. ఎంతకాలం అంటే ఎలా ఉండాలి? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత కష్టపడి మాకు డబ్బులు వేస్తే ప్రతి నెల 31వ తేదీ వచ్చేటట్టు 1వ తేదీ డబ్బులు అడగండి మాకు భయం వేస్తుంది. 2 సంవత్సరాల నుంచి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఇందులో ఎంతమంది అండి ఉద్యోగస్తుల పిల్లలు ఉన్నారు, పేదింటి పిల్లలు ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? 2 సంవత్సరాల నుంచి ఎవరు ఏ తల్లిదండ్రులు అండి చదివిస్తారు? గత ప్రభుత్వం ఏం చేసిందో అనవసరం. ఈ ప్రభుత్వం వచ్చింది, మేము ఎందుకు ఎన్నుకున్నాం? కేవలం మా నోటిఫికేషన్ క్లియర్ చేస్తారని ఈ విద్యార్థులందరూ కలిపి ఎన్నుకున్నారు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ క్లియర్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ వేయాలి. చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 2 సార్లు నోటిఫికేషన్ వేశారు. జగన్ గారు ఏం జరిగిందో వేయలేదు. కరోనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక నోటిఫికేషన్ వచ్చింది. రిజర్వేషన్స్ వల్ల, హోంకోర్టు రిజర్వేషన్స్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇతను వచ్చారు, ఇస్తామని చెప్పారు. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ మాత్రమే వస్తుంది. ఇప్పటి వరకు ముందుకు ఏది జరగలేదు. ఇప్పుడైనా మేము చేస్తున్న ధర్నాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇక నుంచైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ చేస్తే జాబ్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ మేము ఏం చేసుకోవాలో ఆలోచించుకోగలం. పేదింటి తల్లిదండ్రులు చదివిస్తున్నారు, వాళ్ళందరి పరిస్థితులు ఏంటంటే ఎంతకాలం చదివిస్తారు? 2 సంవత్సరాల నుంచి ఏ తల్లిదండ్రులు పెడతారు? అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కాదు ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇంటికి నెల 31వ తేదీ వచ్చేటప్పటికి 5,000 వేయాలంటే మేము అడగలేకపోతున్నాం. ఎంతకాలం అని అడగగలం? ఇంట్లో తల్లిదండ్రులకి మా ఆవేదనను అర్థం చేసుకొని దయచేసి కొంత వేగంగా ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని తెలియజేస్తారని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అభ్యర్థన పెట్టాలని ఎలా వచ్చాం. మీరు చెప్పండి, మీ ఆవేదన ఏంటి? ఈ రోజు ఎంత భారీ ఎత్తున అయితే మాత్రం వచ్చారు ఏంటి మీ ఆవేదన చెప్పండి. ఇది సుప్రీంకోర్టులో కోర్టు కేసు పెండింగ్ అని కాలయాపన చేస్తానండి. గత ప్రభుత్వం అదే జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం అదే. లోకేష్ గారు ఎలక్షన్ ముందు జూమ్ మీటింగ్లు పెట్టి 4 రోజుల్లో మీ ఈవెంట్స్ నిర్వహించే బాధ్యత అని చెప్పి నిన్న తిరుపతిలో అడిగితే లోకేష్ మా కోర్టులో ఉంది, మాకు అదే సంబంధం లేదన్నారు. తక్షణమే ఈ కోర్టుని జత్వానీ కేసు కోసం ఇన్ని రోజులు కాలయాపన చేస్తాను. మా కేసు సిబిఐని తలుసుకుంటే గంటలో అవుతుంది. అతనికి ఈ కేసు వెంట్రుకతో సమానం. ఈ కేసును త్వరగా పరిష్కరించి మా ఈవెంట్స్ నిర్వహించి హోంగార్డుల రిజర్వేషన్ తగ్గించాలని మా అభ్యర్థులందరం కోరుకుంటున్నాం. చెప్పండి, మీ ఆవేదన ఏంటి? ప్రభుత్వం నుంచి మీకు కావాల్సింది ఏంటి? మేము రోడ్డు మీద ఎక్కడానికి ప్రధాన కారణం ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల వద్దకే పాలన అన్నారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు, మధ్య కొడుకు అని చెప్పారు. సిబిఎన్ గారు ఏమో మీ పెద్ద అన్న అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో మీ మధ్య అన్న అన్నారు, నారా లోకేష్ గారు చిన్న అన్న అన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా తమ్ముళ్ళు మీరు నాకు ఫోన్ చేయండి, పరిష్కరించుకోండి అని చెప్పారు. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. మా ఈవెంట్స్ అనేది దానికి ఒక తల ఒక తోక లేకుండా రోడ్ల మీద ఇలాగ మా పరిస్థితి మీరే చూస్తున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మండు ఎండలో మేము శాంతియుత ర్యాలీ చేసుకొని వచ్చాం. అయినా మాకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయట్లేదు. ఎప్పుడు ఈవెంట్స్ పెడతాం? ప్రతి ఒక్క ఈ 90,000 మంది అభ్యర్థులు కూడా ప్రతి ఒక్కరికి తల ఒక 5 లక్షల అప్పు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు ఒక 5 లక్షలు అప్పు చేసుకొని ప్రతి సంవత్సరం లక్షల అప్పు చేసుకుని 5 సంవత్సరాల నుంచి అందరూ 2 సంవత్సరాలు అనుకుంటున్నారు. 2019తో ఎండ్ అయిపోయింది. 2019తో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2022లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ అది కాస్త 2024 వరకు ఇప్పటికీ జరగలేదు. మీ మధ్యకాలం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల నుంచి మేము అలాగే రూములు రెంట్లు కట్టుకొని స్టడీ హాల్ ఫీజులు పే చేసుకొని మోకాలు ఎరిగిపోయినట్టుగా రన్నింగ్లు చేసుకొని మా ఇంటికాడ కష్టాలేమో మా తండ్రి ఏమో వ్యవసాయం చేయకపోతే అవ్వదు, మా తల్లి ఏమో రోజువారీ కూలి పని చేయకపోతే అవ్వదు. ఇవన్నీ తట్టుకొని మేము అన్నీ నిలబడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం కారణం ఏంటి? ఎక్కడో ముంబై నటి జత్వానీ అంటున్నారు, లేదా తిరుపతి లడ్డు అంటున్నారు, లేదేదో 100 కేసులు అని చెప్తున్నారు. కానీ మా 90,000 మంది మా ప్రాణాలు కాదా? మీ మనుషులం కాదా? మా ఆవేదన వాళ్ళకి అర్థం అవ్వదా? ఎందుకు మా పరిష్కారం? మేము కొత్త నోటిఫికేషన్ ఇమ్మని అడగట్లేదు, మాకున్న నోటిఫికేషన్ మేము చేయమని అడుగుతున్నాం. మా ఈవెంట్స్ మాకు కండక్ట్ చేయండి. హోంగార్డ్స్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి పాత రిజర్వేషన్ వాళ్ళకి పునరుద్ధరించి మా ఈవెంట్స్కి ఒక్క 10 రోజుల్లో మాకు డేట్లు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా మీ మీడియా సాక్షి కోరుకుంటున్నాం. మీడియా ఛానల్స్ అందరికీ మీరు కూడా మా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏమంటే మీరు కూడా మా అందరి బాధని ఆవేదన అర్థం చేసుకుని అన్ని ఛానల్లో ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు మీ ఆవేదన ఏంటి? చూసుకుంటే గత 6 సంవత్సరాలుగా అయితే ఎటువంటి నోటిఫికేషన్ రాలేదని అభ్యర్థులు చెప్తున్నారు. ఏంటి మీ ఆవేదన? మా సమస్య మరేం కాదు,
గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు హోంశాఖలో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు. హోంశాఖలో ఉన్న ఖాళీలన్నీ అలాగే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రతి సంవత్సరం 6,100 నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చక ఎలాంటి ఇబ్బంది పడ్డాడో 2024 ఎలక్షన్లో స్టూడెంట్స్ ఫేవరెంటో చూపించాం మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది మా మొదటి విన్నపంగా చెప్తున్నాం, హెచ్చరిక కాదు. మేము ఇది మొదటిగా ఫస్ట్ మీ 100 రోజు పరిపాలన మీరు సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. మీ 100 రోజు పరిపాలన ఏ విధంగా సక్సెస్ చెప్పండి. మా స్టూడెంట్ల ఆవేదన మీకు అర్థం కానప్పుడు మీ 100 రోజుల పరిపాలన ఎలా సక్సెస్ అయింది? మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చిన హామీలు ముందు అమలు చేయాలి. 95,000 మంది విద్యార్థులు రోడ్డుని పడి వాళ్ళు రోజు ఉదయాన్నే లెగిచి పరిగెట్టి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిండి తినక బతుకుతూ ఉంటే వారి యొక్క కష్టాన్ని పట్టించుకోకుండా వారి యొక్క ఆవేదనని అర్థం చేసుకోకుండా మీరు ప్రతిపక్షం తప్పు చేసిందని పాలపక్షం తప్పు చేసిందని ప్రతిపక్షం మీరు రాజకీయాలు చేసుకొని స్టూడెంట్ల యొక్క బాధను అర్థం చేసుకోకుండా మా యొక్క ఆవేదనను పక్కకు తోసి మా జీవితాలతో ఆటలాడుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి మేము ఎలా బుద్ధి చెప్పామో మీరు చూశారు. మీకు అదే కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయకుండా కాలయాపన చేయండి. లేదు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క బాధని వెంటనే మీరు పరిగణలోకి తీసుకొని వితిన్ 10 daysలో మాకు ఒక డేట్ కావాలి. ఈ డేట్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం, ఈ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఒక క్లారిటీ ఇవ్వండి. 6 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా? చెయ్యకపోతే చెయ్యం అని ఒక క్లారిటీ కావాలి. మాకు 10 daysలో క్లారిటీ రాకపోతే మళ్ళీ ఇంతకు మించి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ బంగ్లాని, ఎస్పీ ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది. ఇది ఒక విజయనగరంలో జరిగింది, జిల్లాలో మాత్రమే ఈరోజు ధర్నా జరిగింది. నెక్స్ట్ రాష్ట్రం మొత్తం ఒకే రోజున ధర్నా చేయడం జరుగుతుంది. మేమందరం ఏ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళం కాదు, ఏ యొక్క గ్రూపులకు సంబంధించిన కాదు. మేమందరం కూడా విద్యార్థులం. మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే మా ఆవేదన పరిగణలోకి తీసుకొని మాకు ఒక్కొక్కరికి ఇక్కడ వయసులు ఎంత ఉంటాయని మీరు అనుకుంటున్నారు? 30 దాటేసాయండి. 30 దాటేసాయి. 5 సంవత్సరాల క్రితం మేము నోటిఫికేషన్ వచ్చిందని విజయనగరం వస్తే ఇప్పుడు మా వయసు 25 సంవత్సరాలు అప్పుడు వస్తే ఇప్పుడు మా వయసులో 30 సంవత్సరాల్లో ఒక పెళ్లి లేదు, జీవితంలో సక్సెస్ లేదు. మా ఇంటిగా మా పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న టైంలో మేము వచ్చి విజయనగరంలో కాలయాపన చేస్తాం. ఎందుకోసం చేస్తున్నామండి? మాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందనే ఒక ఆశతో వచ్చాం. మా ఆశని మా ఆవేదనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ కూడా పరిగణలోకి తీసుకొని మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని త్వరగా పరిష్కరిస్తారని మనవి చేసుకుంటున్నాం. పరిష్కరించని ఎడల స్టూడెంట్స్ సత్తా అంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చూశాడు, ఈరోజు అనిపిస్తున్నాడు. మీకు అదే కావాలనుకుంటే మీరు అలాగే చేయండి. కొంతమంది స్టూడెంట్స్ రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే 2022 నవంబర్లోన నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు రిలీజ్ అయింది. 2023 జనవరిలోని ప్రిలిమ్స్ పాస్ అయ్యి 95,000 మంది పాస్ అయ్యి ఉన్నారు. 2023లో సెలెక్ట్ అయింది. ఇప్పుడు 2024 సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ వచ్చి నవంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. కానీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయనుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవెంట్స్ డేట్ ఇచ్చిన వాళ్ళు పోస్ట్ పోన్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోసం పోస్ట్ పోన్ చేసిన ఈవెంట్స్ ఇప్పుడేమో కంప్లీట్ చేయలేదు. పైగా హోంగార్డులు కేసు వేశారని చెప్పారు. ఆ కేసు 2013లో వేశారు, 16లో వేశారు. అప్పుడు క్లియర్ అయిన గవర్నమెంట్ కేర్ తీసుకొని ఎలక్షన్ ముందు క్లియర్ చేసిన కేసుని ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? హోంగార్డులు కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హోంగార్డులు రిజర్వేషన్ పెంచేశారు. వాటిని తగ్గించేసి యథావిధి రిజర్వేషన్ ఇచ్చేసి ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ త్వరగా ఈవెంట్స్ పెట్టి ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయడం వల్ల 95,000 మంది ఫ్యామిలీస్, మెయిన్ స్టూడెంట్స్ మాత్రమే కాదు 95,000 మంది ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉండిపోయి, జగన్మోహన్ రెడ్డికి అయితే ఈ స్టూడెంట్సే కేవలం పోవడానికి కారణం, ఈ నిరుద్యోగులే కారణం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపు ఇది కానీ క్లియర్ చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన గద్దె మళ్ళీ ఇప్పుడు పడుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు శాంతియుతంగా తెలియజేస్తున్నాం. కానీ నెక్స్ట్ మాత్రం స్టేట్ మొత్తం విజయవాడ వెళ్ళి అక్కడ కేర్ తీసుకొని అక్కడ ధర్నా చేసి ఇంకా ఏదైనా సరే కూడా మా ఈవెంట్స్ని త్వరగా పెట్టేటట్లు మేము చూసుకుంటాం. ఇప్పుడు మామూలుగా కలెక్టర్ ఆఫీస్ తెలియజేయడానికి కోసమనే వచ్చాం.
ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ అభ్యర్థులు అయితే ఉన్నారో ఇదంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే సామరస్యంగా చెప్తున్నాము, ఏదైతే రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి మరి ఏదైతే గత ప్రభుత్వానికి బుద్ధి అయితే ఏ విధంగా చెప్పామో అదే విధంగా అయితే ఈ రోజు కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి కూడా అదే విధంగా బుద్ధి చెప్తామని మరోవైపు చెప్తున్నారు. ఏదైతే ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం ఈ రోజు కూడా మా ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని ఏదైతే ఈ రోజు భారీ ఎత్తునటువంటి ఏర్పాటు అయిన భారీ ఎత్తున ర్యాలీగా వచ్చినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ అయితే ఆవేదన అయితే మాత్రం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమంటే ఒకటే చెప్తున్నారు, తల్లిదండ్రులు అయితే మాత్రం మాకు చాలా ఇబ్బందులు పడైతే మమ్మల్ని ఈ రోజు కష్టపడి అయితే చదివిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ప్రతిరోజు ఇలా మేము మనోవేదనతో అయితే మేము బాధపడుతున్నామని ఈ యొక్క ఏదైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో ఈ రోజు చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.